తెలంగాణలో బీజేపీ ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్పై ఆ పార్టీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. హైదరాబాద్లోని నోవెటల్ హోటల్లో రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయిన అమిత్ షా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పోస్ట్ మార్టం నిర్వహించారు. గతంలో కంటే స్థానాలతో పాటు ఓట్ షేర్ పెరిగినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలని పార్టీ క్యాడర్కు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ చెప్తారు. నరేష్, చెప్పండి, అమిత్ షా ఎలాంటి దిశానిర్దేశం చేశారు? పార్లమెంట్ ఎన్నికలకి సమాయత్తం చేయడానికి హైదరాబాద్కు వచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్ షా బీజేపీ ముఖ్య నాయకులతో దాదాపుగా ఒక గంట పాటు కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కీలకంగా నాయకుల మధ్య ఉన్న కోల్డ్ వార్ మీద ఆయన దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ముఖ్య నాయకులు ఏదైతే ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అనుచరులు ఎవరైతే వేదికగా విమర్శలు చేసుకున్నారో వాటన్నిటి మీద దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇవన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరిగింది అనేది అమిత్ షా మాటగా ఉంది. ఏదైతే వ్యక్తిగత లక్ష్యాలను పక్కన పెట్టి పార్టీ కోసం అందరూ పనిచేయాలి. ఇప్పటి వరకు ఇలాంటి కోల్డ్ వార్ వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక దశలో అధికారంలోకి వస్తుందని భావించినప్పటికీ కూడా వెనుకబడిపోవడానికి కేవలం నాయకుల మధ్య కోల్డ్ వార్, అదేవిధంగా సమన్వయం లేకపోవడమే కారణం అంటూ కూడా అమిత్ షా కొంత సీరియస్ అయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి అయినా సరే ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అందరూ కూడా పార్టీ లైన్లో పనిచేయాలి, వ్యక్తిగత లక్ష్యాలను పక్కన పెట్టాలనేది అమిత్ షా అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గతంతో పోలిస్తే కొన్ని సీట్లు ఓట్ షేర్ పెరిగినప్పటికీ కూడా ఇవి ఏమాత్రం సరిపోవు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మెరుగైన ఫలితాలు సాధించాలి, కనీసం డబుల్ డిజిట్ పార్లమెంట్ ఎన్నికలను గెలవాలంటూ కూడా అమిత్ షా వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. నిజానికి గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో ముఖ్య నాయకుల మధ్య వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అదేవిధంగా పత్రికలకు ఎక్కి కూడా కొన్ని ఆర్టికల్స్ కూడా రాయిస్తున్న పరిస్థితి. వీటన్నిటి మీద కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నాయకులు ఎవరు కూడా మీడియాతో బహిర్గతంగా మాట్లాడవద్దు, పార్టీ అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాలుగు గోడల మధ్య పార్టీ వేదికల మీదే మాట్లాడాలి తప్ప బహిరంగంగా ఎవరు మాట్లాడొద్దు అంటూ కూడా ఆయన కొంత వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఏదైతే గత కొంతకాలంగా పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టి సారించారో దాని మీద కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల మీద పోస్ట్ మార్టం చేయడంతో పాటుగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం డబుల్ డిజిట్ ఏదైతే నలుగురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీకి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ నుంచి ఉన్నాడు, బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఉన్నారు, అదేవిధంగా నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి స్వయం బాపురావు ఉన్నారు. వీళ్ళు నలుగురికి కూడా మళ్ళీ టికెట్లు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. నలుగురు కూడా కొనసాగుతారు. వీళ్ళు కాకుండా ఎవరైతే సీనియర్ నాయకులు అటు లక్ష్మణ్ కావచ్చు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి కావచ్చు, ఇతర సీనియర్ నాయకులు చాడా సురేష్ రెడ్డి కావచ్చు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, భువనగిరి నుంచి మాజీ ఎంపీగా ఉన్న బూరా నర్సయ్య గౌడ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో తిరిగి వీళ్ళందరికీ కూడా టికెట్లు ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలనేది ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో సిట్టింగ్ నలుగురికి సీట్లు కన్ఫర్మ్ అయినట్టు దాదాపుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇంకొక 6 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలనేది అమిత్ షా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక దక్షిణ తెలంగాణలో అంటే నల్గొండ కావచ్చు, అటు ఖమ్మం కావచ్చు, కొంత వరంగల్లో ఒక బెల్ట్ కావచ్చు, కొంత బలహీనంగా బీజేపీ ఉంది. ఈ జిల్లాలో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొంత బలహీనంగా ఉంది కాబట్టి ఇక్కడ బలమైన అభ్యర్థులు నిలపడం ద్వారా కొంత పార్టీకి వెనుకబడినప్పటికీ కూడా అభ్యర్థి ఫేస్తో ముందుకు వెళ్లాలనేది ఒక ఆలోచన వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మెదక్తో పాటుగా కరీంనగర్లో కొంత బీజేపీ మొదటి నుంచి కూడా తన ప్రాబల్యాన్ని చాటుకుంటూ వస్తుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 నుంచి 27% ఓట్లు ఆయా జిల్లాల్లో బీజేపీ సంపాదించింది. సో వీటిని కనుక ఇంకొక 10% పెంచుకుంటే కనుక ఏదైతే ఉత్తర తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను గెలవచ్చు అనేది అమిత్ షా వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో నెలకొన్న నాయకుల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా అమిత్ షా ప్రస్తుతం దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాయకులను ఎవరైతే వ్యక్తిగత లక్ష్యాలతో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఉపేక్షించే పనే లేదంటూ ప్రసక్తి లేదంటూ కూడా అమిత్ షా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక పార్టీ ఏదైతే లక్ష్యాన్ని ఇస్తుందో దానికోసం పనిచేయాలనేది అమిత్ షా చెప్పినట్టు సమాచారం.